మైనటువంటి భూమిని శుద్ధి చేయాలి. అక్కడ అష్టదళ పద్మ చిత్రాన్ని గీయాలి. కలశాల్లో గాని పద్మాల్లో గాని లేదా దర్భల మీద కానీ అనగా దంపతులు స్థాపించాలి. అనగుడు వాసుదేవుని అంశ, అనగా లక్ష్మీదేవి అంశ. వారి పుత్రులు ప్రజ్ఞంనాథులు. ఈ దివ్య దంపతుల్ని బహుపుత్రులతో కూడా భావించి ఆరాధించాలి. ఇక పూజా క్రమం: ప్రాతకాలం స్నానం చేసి సుగంధ పుష్పాలతో విష్ణువుని ధ్యానించాలి. మంత్రాలతో అర్చన చేయాలి. శూద్రులకు బ్రాహ్మణులకు నమస్కరించి ఆ కాలంలో లభించే మంచి పండ్లు, కందమూలాలు, రేగుపళ్ళు వంటి వివిధ నైవేద్యాలు సమర్పించాలి. గంధం, ధూపం, దీపం కూడా వెలిగించాలి. ఇక సమ్మలిత భోజనం చాలా ముఖ్యమైనది. ద్విజులతో, బంధువులతో, స్నేహితులతో కలిసి భోజనం చేయాలి. ఈ వ్రతం కేవలం వ్యక్తిగతం